ఫ్రెండ్స్ చూశారు కదా, స్టార్టింగ్ మొత్తం డ్రోన్ షాట్లు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళని మొత్తం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. సో ఆ ప్లేస్ మొత్తం మీకు తెలిసే ఉంటుంది. అది వచ్చేసరికి బుడమేరు వాగు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో మొత్తం కూడా ట్రెండింగ్ అదే. సో మొత్తానికి 3 చోట్లయితే గండి పడింది. గండి మొత్తం కూడా పూడుస్తూ ఉన్నారు చాలా కష్టపడి. బుడమేరు వాగు దగ్గరికి ఒకసారి వెళ్ళి వీడియో తీసి క్లియర్గా ఆ ప్లేస్ ఎలా ఉందో చూపించమన్నారుగా, అందుకే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాము. నిన్న లాస్ట్ 2 days వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎలా చేయాల. ఇప్పుడు ఏంటంటే వెహికల్స్ ఒక చోట బైక్లు పార్క్ చేసుకొని డ్యామ్ మీదకి అయితే వచ్చాము. జస్ట్ వాకింగ్ అనమాట. చాలా వరకు రోడ్డు మొత్తం కూడా ఫ్రీ అయింది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ పిల్లర్ దగ్గర అయితే ఉన్నాను. ఇలాంటి వాటిలో ఒక 3 పిల్లర్స్ అయితే డ్యామేజ్ అయ్యాయి. అవన్నీ దగ్గర నుండి చూపిస్తాను. కానీ ప్రకాశం బ్యారేజ్ మీద ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎలా ఉంది అంటే, వాటర్ వరద మొత్తం తగ్గిపోయింది కదా, వర్షాలు పైనుంచి వరద మొత్తం తగ్గిపోయింది. సో ఇక్కడ ఉన్న కొంచెం వాటర్ ఇంకా చిన్నగా బయటకు అలా వస్తుంది. గాయ్స్ ప్రెజెంట్ ఏంటంటే ఈ బ్రిడ్జి మీద, ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జి మీద కొంచెం పనులు అయితే జరుగుతున్నాయి. అవన్నీ బోర్డ్స్ అన్ని వచ్చి గుద్దాయి కదా పిల్లర్స్ ని. ఆ పిల్లర్స్ మొత్తం కూడా పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి మరీ తీస్తున్నారు. ఒకసారి చూడండి, అదిగోండి బ్రిడ్జి మీద చాలా క్రేన్లు అవన్నీ చాలా ఉన్నాయి. చాలా మంది జనం కూడా చూస్తున్నారు. కానీ ప్రెజెంట్ వెహికల్స్ అయితే ఏం రానివ్వట్లా. ఫ్రెండ్స్ ఈ చివరికి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి అదిగోండి పైన ఒక పెద్ద పిల్లర్ అడ్డంగా ఉంది చూసారా. ఇప్పుడు 62, 63 పిల్లర్ కదా ఇది. సో 63, 64 మధ్యలో ఒక దిమ్మాలు ఉంది కదా బారుకి పొడుగ్గా, ఆ దిమ్మగా అనమాట అదిరి విరిగిపోయింది. సో అందులో ఒకటి ఏంటంటే ఇదిగోండి ఒక ముక్క ఇక్కడైతే ఉంది. ఇది మార్నింగ్ నుంచి కట్ చేస్తా ఉన్నారు, మొత్తం రాడ్లు కదా. అయితే పొడుగు ముక్క పెద్దది ఏంటంటే 2 పెద్ద పెద్ద క్రేన్లు అయితే వాటిని పట్టుకొని చైన్లు పెట్టి తీసుకొని వెళ్ళి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద పెట్టడానికి అయితే వెళ్ళాయి. ఈ చిన్న ముక్క ఇక్కడ ఉంది. జస్ట్ మనం వచ్చే ముందే ఆ 2 క్రేన్లు ఆ పిల్లర్ని అయితే తీసుకెళ్ళాయి. అదిగోండి దూరంగా చూసారా, అటు పెద్ద బ్రిడ్జి ఫ్లైఓవర్ దాని కింద పెడతానే అనమాట తీసుకెళ్ళి. అక్కడెక్కడో చిన్నగా కనిపిస్తున్నాయి, మరి మీకు కనిపిస్తుందో లేదో. మళ్ళీ అవి అక్కడ పెట్టేసి దీనికోసం వస్తాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇప్పుడు బుడమేరు వాగుకి వెళ్ళేటప్పుడు దారిలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ పరిస్థితులు, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూపించుకొని బుడమేరు వాగుకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ప్రజెంట్ వాటర్ మొత్తం ఈ చివరి గేట్ల వరకు క్లోజ్ చేశారు. అంతేకాకుండా గాయస్ ఇక్కడ చూడండి, మార్నింగ్ నుంచి ఆ పెద్ద అడ్డంగా ఉన్న పిల్లర్ని కట్ చేయడానికి వాళ్ళు కొన్ని గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు ఉంటాయి కదా, మొత్తం ఐరన్ రాడ్లను కట్ చేసేవి. చాలా మంది ఇక్కడ వర్కర్స్ వాళ్ళందరూ ఉన్నారు. అంతమంది ఎంతో కష్టపడి అందరు సాయం తీసుకుంటేనే అవన్నీ కూడా కట్ చేసి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే పనులు మొత్తం కూడా జరుగుతున్నాయి. ఆ బోర్డు చూడండి సగానికి విరిగిపోయింది. అదే మనకి వాటర్ చాలా ఫ్లోటింగ్ ఆపుతా ఉంది. కానీ మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల వర్షాలు మొత్తం తగ్గిపోయినాయి. ప్రజెంట్ అయితే కొంచెం ఎండలు వస్తూ ఉన్నాయి అనుకున్న టైంకి సాయంత్రానికి వర్షాలు పడుతున్నాయి. సో ఇదంతా కూడా ఆగిపోయిన బ్యాలెన్స్ ఉన్న నీళ్ళు అనమాట. కొంచెం కొంచెంగా అవి కూడా బయటికి అయితే పంపించేస్తున్నారు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ప్రజెంట్ అయితే. మొన్న అయితే చాలా భయంకరంగా ఉంది చూడడానికి. గాయస్ అదిగోండి నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక పిల్లర్కి ఇంకో పిల్లర్కి మధ్యలో అయితే అడ్డంగా ఉన్న పిల్లర్ లేదు. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పిల్లర్ లేదు. మొత్తం 2 పిల్లర్లు అయితే కట్ చేశారు. అదిగోండి క్రేన్ ఇప్పుడే బ్రిడ్జి మీదకి వస్తా ఉంది. ఇంకో క్రేన్ అదిగోండి దారిలో ఉంది. గాయస్ ఇదిగోండి క్రేన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ రాయి కూడా ఆ క్రేన్ కి పెడతారనమాట. మొత్తం కట్టేస్తారు చైన్లు పెట్టి. ఆ క్రేన్ తీసుకెళ్లి హైవే పక్కన, ఫ్లైఓవర్ పక్కన ఒక చోట పెట్టేసి వస్తారు. ముందు విరిగిపోయిన వాటిని అన్నింటినీ క్లియర్ చేస్తారు. తర్వాత ఆ బోట్లను అయితే బయటకు తీస్తారు. అదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంది. సాయంత్రం దాకా టైం పడుతుంది. సో మనం లేట్ చేయకుండా ముందు ఆ బుడమేరు వాగు దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, బుడమేరు వాగు చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. వీడియో అయితే కంటిన్యూషన్ గా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రెజెంట్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఎటువంటి వెహికల్స్ కూడా ఎలో చేయడం లేదు. అందుకని ఏంటంటే మేము కృష్ణానది పక్కన ఇంకో చిన్న రోడ్డు ఉంది కదా, సో ఆ రోడ్లో నుంచి వెళ్ళి డైరెక్ట్ గా హైవే రోడ్ అయితే ఎక్కుతాము. ఇప్పుడు మీకు ఒక గుడి కనపడుతుంది చూసారా, మొత్తం పుష్కర్ ఘాట్ ఇదంతా. మొన్న వాటర్ వచ్చినప్పుడు అయితే మొత్తం పైదాకా వచ్చాయి. ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం కూడా ఎంత ఫ్రీగా ఉందో చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే మొత్తం చూడండి ఎలా ఉందో, చెత్త మొత్తం కొట్టుకొని వచ్చి చెట్లు మొత్తం విరిగిపోయి చాలా దారుణంగా ఉంది ఈ ప్లేస్. ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ మొత్తం తగ్గిపోయి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిద్దామని ఇది చూడండి ఎట్లా ఉందో. ఆ రోజు నీళ్లు ఆ పై దాకా వచ్చాయి, కొంచెం ఉంటే రైల్వే ట్రాక్ తగిలేది. ఇవంతా కూడా నిండిపోయింది. కానీ మొత్తం క్లియర్ అయిపోయి ఎండ చూడండి ఎట్లా ఉందో, మామూలుగా లేదు ఎండ. గాయస్ ఆ రోడ్లో నుంచి మనం హైవే రోడ్ అయితే ఎక్కాము. ఇప్పుడు బ్రిడ్జి మీద ఉన్నాము. చూడండి ఫుల్గా ఎండ కాస్తుంది. ఇసుక మొత్తం బయటపడింది. ఎంత త్వరగా ఇసుక బయటపడిందంటే మామూలు విషయం కాదు. సో చాలా మంది ఇప్పుడు కొంచెం అయితే ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉన్నారు. అదిగోండి గోడ మొత్తం హైట్ వచ్చేసరికి అలా ఉంటుంది నీళ్లు లేకపోతే. ఓకే మనం ఇప్పుడు విజయవాడ లోపల నుంచి అయితే ఆ ఏరియాకి అయితే వెళ్తున్నాం. అంటే మనం డైరెక్ట్గా బుడమేరు వాగు దగ్గరికి వెళ్ళలేం. ఇంకా కొంచెం వాటర్ విజయవాడ ఊరు చివర అటు పక్క ఉన్నాయి. సో అందుకని మనం ప్రెజెంట్ ఏంటంటే ఈ కొండపల్లి రోడ్ ఉంటుంది కదా, ఇబ్రహీంపట్నం, అటువైపు వెళ్తున్నాము.
ఇంకోటి చాలా మంది మన సబ్స్క్రైబర్లు అడిగారు ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారా లేదా అని. సో ఘాట్ రోడ్లో వెహికల్ వేసుకుని అయితే వెళ్ళడం లేదు, అందరూ స్టెప్స్కి వెళ్ళి నుంచి వెళ్తున్నారు. మెట్లు ఉన్నాయి కదా, మెట్లు ఎక్కి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఘాట్ రోడ్ కొంచెం డ్యామేజ్ అయింది, అది రిపేర్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకోటి అదిగోండి, ఆ భవానీ ఐలాండ్ మొత్తం కూడా నీళ్లు తగ్గిపోయి అంత క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి భవానీపురం ఉంది కదా, భవానీపురం దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి గొల్లపూడి అని ఒక ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఏంటంటే మేము కొంచెం ఒక సందులోకి వెళ్ళి చివరికి వెళ్ళాం. వాటర్ ఇటు పక్క ఎంత దూరం వచ్చాయో చూద్దామని. అంటే మెయిన్ వాటర్ వచ్చింది అసలు ఈ గొల్లపూడి దగ్గర నుంచి అనమాట. అంటే అక్కడ బుడమేరు వాగు దగ్గర నుంచి గొల్లపూడికి వచ్చినాయి, గొల్లపూడి దగ్గర నుంచి భవానీపురం, తర్వాత సితారా సెంటర్ ఇలా వచ్చాయి. ఇదిగోండి వాటర్, ఇవి హైయెస్ట్ వాటర్ వచ్చింది ఈ ఏరియాలోనే అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం మునిగిపోతుంది, లోతు ఎక్కువ, అందుకే ట్రాక్టర్ వేసుకుని వెళ్తున్నారు. మన బైక్ అక్కడ దాకా పోదు, అందుకే ఎక్కడి నుంచో చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం దగ్గరకు వచ్చేసాము. అదిగోండి దూరంగా థర్మల్ ప్లాంట్ కనపడుతుంది చూసారా, దాని పక్కనే బుడమేరు వాగు. ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ మనం గొల్లపూడి దాటి సర్కిల్ దగ్గరకు వచ్చాము. ఇదే ఇబ్రహీంపట్నం. ఇక్కడ నుంచి మనకి కొండపల్లి కోట కూడా వచ్చేసరికి ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సర్కిల్ చుట్టూ తిరిగి రైట్ సైడ్కి వెళ్ళామంటే మనకు ఆ రోడ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎదురుగా ఒక రోడ్డు కనపడుతుంది చూసారా, ఈ రోడ్ లో మనం కొంచెం దూరం వెళ్ళామంటే మనకి ఏంటంటే వెలగలూరు అనే ఒక ఏరియా వస్తుంది అనమాట, ఊరు. కానీ మనం వెళ్తుంది వెలగలూరు కాదు, కవులూరు అనే ఒక విలేజ్. ఆ విలేజ్ లోనే మనకి గండి పడింది, అంటే ఆ కట్ట అనేది తెగింది. ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే ఇదిగోండి పోలీస్ సెక్యూరిటీ ఫుల్ గా ఉంది, బారికేడ్స్ పెట్టేశారు. అవసరమైన వెహికల్స్ వరకే లోపలికి పంపిస్తున్నారు, మిగతా వెహికల్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు. చాలా మంది మన సబ్స్క్రైబర్లు చెప్తున్నారు కృష్ణా నది వల్ల విజయవాడకి ఏం కాలేదంట, విజయవాడ మునగడానికి కారణం ఈ బుడమేరు వాగే అని చెప్తున్నారు. ఇదిగోండి ఇది బుడమేరు కాలువ వెళ్ళే రోడ్డు, మొత్తం కూడా కవులూరు రోడ్డు అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి నీళ్లు, ఆ కాలువ చూడబోతేనేమో చాలా చిన్నగా ఉంటుంది, వాటర్ ఏమో చాలా హెవీగా వచ్చినాయి. సో మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే ఒక 3 చోట్లయితే గండి పడింది. ఇప్పుడు ప్రెజెంట్ రోడ్డు బాగలేదు, ఎందుకంటే లారీలు కొండ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద టన్నుల బరువు ఉన్న రాళ్లు తీసుకొచ్చి కట్ట అయితే బూడుస్తున్నారనమాట. ఆ రాళ్లు పెట్టిన తర్వాత దాని మీద మట్టి పోస్తారు. దగ్గర దగ్గర ఒక 15 క్రేన్లు. అదిగోండి దూరంగా ఒక బస్సు కనపడుతుంది చూసారా, ఆర్మీ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎందుకంటే మన వాళ్ళు ఎంత చేసినా కానీ కొంచెం సేపు కలిసిపోతారు, కానీ ఆర్మీ వాళ్ళు ఎండ వాన చలి ఏం తేడా లేకుండా నాన్ స్టాప్ పనిచేయగలరు. గాయస్ ప్రెజెంట్ ఈ కవులూరు ఇటువైపు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితే క్యాన్సిల్ చేసుకోండి, ఎవరు ఇటువైపు రావద్దు. రోడ్స్ ఏమీ బాగలేవు, మొత్తం నీళ్లతో నిండిపోయింది. సో ఎక్కడ దాకా అంటే గుంటుపల్లి తెలుసు కదా మీకు, ఇటు రాయనపాడు, గొల్లపూడి మొత్తం ఏరియాలు మొత్తం కూడా వాటర్తో ఫుల్గా మునిగిపోయినాయి. మొత్తం కూడా రోడ్లన్నీ వాటర్తో నిండిపోయి ఉన్నాయి. సరిగ్గా ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా అర్థం కాలేదు, కొంచెం ఉంటే బండి మీద నుంచి కింద పడిపోయే వాళ్ళం. ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వర్క్ అయితే స్టార్ట్ అయింది, నాన్ స్టాప్ రాత్రి పగళ్ళు అయితే కష్టపడి చాలా మంది పని చేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మూసేయాలని అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇదిగోండి కావాల్సిన మొత్తం అన్ని వస్తువులు అయితే ఇక్కడికైతే తీసుకొస్తున్నారు. అంటే క్రేన్లు దగ్గర దగ్గర నేను లెక్క పెట్టాను 15 క్రేన్లు దాకా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదే బుడమేరు వాగు. నేను చెప్పాను కదా మీకు కట్ట మొత్తం తెగిపోయి గండిపడి మొత్తం కూడా వాటర్ అన్ని కూడా విజయవాడ లోపలికి వస్తున్నాయని. సో అదే కాలం వచ్చేసరికి ఆ క్రేన్లో మొత్తం దూరంగా వర్క్ జరుగుతుంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వచ్చేసరికి కొత్త బ్రిడ్జి మీద ఉన్నాం. పాత బ్రిడ్జి వచ్చేసరికి చాలా చిన్నది, వరద బాగా వచ్చిందంటే ఆ బ్రిడ్జి మీద నుంచి నీళ్లు పారుతున్నాయని ఈ కొత్త బ్రిడ్జి కట్టారు. ప్రజెంట్ ఈ వెహికల్స్ మొత్తం కూడా పోలీసు వాళ్ళే, ఆర్మీ వాళ్ళ వెహికల్స్ ఇవన్నీ కూడా. ఇదిగోండి ఒకసారి మీరు ఈ కాలువ చూడండి ఎట్లా ఉందో. దీన్ని వాగు అంటారు, బుడమేరు వాగు. ఇది నది కాదు వాగు. అదిగోండి దూరంగా కనిపించే కొండలు వచ్చేసరికి కొండపల్లి కిలా. సో పక్కనే ఉంది, అంటే మనం వచ్చేసరికి పక్కనే ఉన్నాం, విజయవాడకి పక్కనే ఉన్నాం, కొద్దిగా పెద్ద దూరం ఏం కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా బాగా ఎండ వచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మబ్బులు పట్టేసినాయి, బాగా వర్షం పడేలాగా ఉంది. ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, గాలి కూడా చాలా ఫోర్స్గా వస్తుంది. ఇదిగోండి కాలు వచ్చేసరికి ఆ పైనుంచి వస్తుంది. అక్కడ దూరంగా చాలా వెహికల్స్ ఉన్నాయి చూసారా, అదే రిపేరింగ్ జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఈ చిన్న బ్రిడ్జి ఇదిగోండి ఇదే బుడమేరు వాగు చిన్న బ్రిడ్జి, మొన్న వాటర్ దీని మీద నుంచి పారాయి. సో అలా ప్రతిసారి జరగకుండా ఉండాలని ఈ కొత్త బ్రిడ్జి అయితే కట్టారు. నేను చెప్పా కదా బుడమేరు వాగుకి మొత్తం కూడా సెట్ చేయడానికి ఆర్మీ వాళ్ళు చాలా మంది వచ్చారని. ఇదిగోండి వర్షం పడుతున్నా కానీ లెక్క చేయకుండా వర్షంలో తడుచుకుంటూ బురదలోనే ఆ షూ మొత్తం నా కళ్ళ ముందే చూస్తున్నాను, పాడైపోతున్నాయి, కానీ బురదలోనే దిగుతున్నారు, ఆ వర్షంలో తడుస్తున్నారు, చాలా ఫాస్ట్గా అన్ని అందుకుంటున్నారు. ఏదైనా ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు పని 2 రోజుల్లో అవ్వాల్సిన పని కూడా 1 రోజులో అయిపోతుంది సింపుల్గా. వాళ్ళ కోసం కొన్ని పడవలు అయితే తెప్పించారు, అంటే వాళ్ళు మొత్తం కూడా ఒక 50 మంది పైన ఉన్నారులేండి. సో వాళ్ళదంతా తిరిగి మళ్ళీ నడుచుకుంటూ రావడానికి టైం
సరిపోవడం లేదు. అందుకని కొన్ని పడవలు బయట నుంచి తెప్పించారు. ఆ పడవలు నదిలోకి ఇప్పుడు దించుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గర నుంచి అదిగోండి ఆ దూరంగా అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళడం రావడం ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కొన్ని పడవలు తెప్పించారు. ఇప్పుడు ఆ పడవలు నీళ్ళలో దించి సో అక్కడికి వెళ్ళి రావడానికి కొంచెం టైం అయితే ఈజీగా సరిపోతుంది కదా, ఇలా ఆలోచించారు. మొత్తం ఒక 4 పడవలు అదిగోండి పెద్ద పెద్ద క్రేన్లు తెప్పించి అయితే అక్కడ పెడుతున్నారు. ఎందుకంటే మనం నడుచుకుంటూ వెళ్ళడానికి లేదు అవకాశం. మొత్తం కూడా ఈ లారీలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద లారీలు రాళ్ళు తీసుకుని వెళ్తున్నాయి. అవి తినడానికే సరిపడా ప్లేస్ ఉంది, కానీ మనం విడిగా వెళ్ళి చూడడానికి లేదు. అందుకే నేను కూడా ఇక్కడ నుంచే తీస్తున్నాను. ఫ్రెండ్స్ అదిగోండి దూరంగా పడవ అయితే నీళ్ళలో దిగిపోయింది. ఇంకా వేరే పడవలు ఇంకో 2 కూడా వెనక నుంచి ముందుకు తీసుకొస్తా ఉన్నారు. సో వాటర్ ఇలా ఉంటే ఇప్పుడు మళ్ళీ వర్షం అయితే పడుతుంది. మీకోసం ఎలాగైనా ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకైతే చూపించాలని వర్షంలో తడుస్తూనే ఉన్నాను. ఇక్కడ కనీసం షెల్టర్ కూడా లేదు, వర్షంలో తడవాల్సిందే తప్పదు. ఇంకా ఇదిగోండి ఇంకోటి బుడమేర కట్ట, అసలైన కట్ట తెగిపోయింది చూసారా, అది ఇదే. మొత్తం ఈ లైన్ మీద 3 చోట్ల గండి పడింది. అంటే ఈ కట్ట 3 చోట్ల తెగిపోయింది. ఇక్కడ నుంచి మట్టి వేసుకుంటూ పెద్ద పెద్ద బండరాలతో పూడ్చుకుంటూ వెళ్తున్నారు. క్రేన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. వర్షం పెద్దదైంది కొంచెం. అదిగోండి వాటర్ దూరంగా చూసారా, అదంతా కూడా విజయవాడ సైడే మొత్తం వచ్చింది. ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ ఇన్ని క్రేన్లు ఇన్ని లారీలు బిజీగా పనిచేస్తున్న టైంలో పైన ఒక హెలికాప్టర్ సడన్ గా వచ్చింది. ఆ ఏరియా మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉంది. 3 రౌండ్లు తిరిగింది. ఫ్రెండ్స్ బ్రిడ్జి దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి బ్రిడ్జి మీదకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది, వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే మనం వెళ్ళి ఇంకో 10 మందికి అడ్డం తప్పితే ఉపయోగం లేదు. అందుకని నేనేంటంటే పక్కన ఇంకో చిన్న రోడ్డు కనపడింది నాకు. ఈ రోడ్డు మొత్తం కూడా ఏదో భూకంపం వచ్చి మొత్తం ఎలాగైతే అవుతుందో అలా అయిపోయింది. కానీ దీనికి కారణం ఏంటి, ఆ కట్ట మొత్తం తెగిపోయి వాటర్ మొత్తం ఫ్లోటింగ్ ఇటువైపు వచ్చింది పొలాల్లోకి. అప్పుడు ఈ రోడ్డు మొత్తం కూడా కొట్టుకొని పోయింది. అంతే, భూకంపం కాదు, వాటర్ వల్ల ఇలా అయింది. ఒకసారి చూడండి రోడ్డు సగానికైతే పోయింది. ఇది వచ్చేసరికి కవులూరు అటు నుంచి గుంటపల్లి చెప్పే కదా ఇందాకలా ఆ రోడ్డు అనమాట. డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతుంది ఇది. సో చాలా రిస్క్ చేసి అయితే అందరూ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళి వస్తున్నారు. మనం కూడా ఇప్పుడు అదిగోండి దూరంగా వాటర్ కనిపిస్తున్నాయి, అక్కడ దాకా వెళ్ళి రావాలి. ఫ్రెండ్స్ ఆ ఒక్క కట్ట తెగిపోవడం వల్ల కొన్ని 100 ఎకరాలు అయితే నీటిలో అయితే మునిగిపోయినాయి. చూడండి కనుచూపు పేర వరకు మొత్తం కూడా నీళ్లే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి బుడమేరు వాగు కట్ట క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం క్రేన్లు చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే జరుగుతుంది. అదిగోండి కొత్తగా వేసిన బ్రిడ్జి పక్కన పాత బ్రిడ్జి అటువైపు నుంచే వచ్చాం. ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక చిన్న రిస్క్ అయితే చేస్తున్నాను. ఈ రోడ్డు మొత్తం కూడా అస్సలు బాగలేదు. సో ఇప్పుడు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను, నడుచుకుంటూ ఆ వాటర్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే కట్ట తెగిపోయింది, అక్కడ నుంచి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం 3 చోట్ల పడింది, దాన్ని గండి అంటారు. 2 పూడ్చారు, చాలా ఫాస్ట్ గా 2 పూడ్చారు. 3వది పూడ్చే టైంకి ఆర్మీ వాళ్ళు వచ్చారు. మనకేంటంటే ఇంతకు ముందు బాగా ఫుల్ గా వర్షం పడింది కదా, వర్షం పడినప్పుడు మనకు అక్కడ షెల్టర్ లేదు, అందుకే బాగా తడిసిపోయాను. ఫ్రెండ్స్ ఒకసారి రోడ్డు పక్కన ఉన్న కట్ట చూడండి, ఆ కట్ట తెగిపోయి అప్పుడు వచ్చిన వాటర్ ఇదంతా కూడా పొలాలు. సో చాలా వరకు వాటర్ లో మునిగిపోయినాయి. ప్రెజెంట్ అయితే ఇలా ఉంది గాయస్. చాలా వరకు ఎవరిని లోపలికి అయితే రానివ్వడం లేదు, మొత్తం అక్కడ స్టార్టింగ్ లోనే ఆపేశారనమాట. ఇదిగోండి దూరంగా చాలా క్రేన్లు ఉన్నాయి చూడండి. క్రేన్లు కూడా దగ్గర ఒక 10-15 క్రేన్లు, లారీలు ఒక 20, మొత్తం చాలా హెవీ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు మీద ఎక్కడ చూసినా కానీ నీళ్ళు ఇంకా ఆ వరద అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఆ బ్రిడ్జి దగ్గర నుంచి ఈ వాటర్ వచ్చిన దాకా కూడా, వరద వచ్చిన దగ్గర దాకా మొత్తం అన్ని కూడా రోడ్డు కొట్టుకొని పోయింది. ఆ పెద్ద పెద్ద చెట్లు మొత్తం కూడా చూడండి ఎలా పడిపోయి ఉన్నాయో, అన్ని పెద్ద పెద్ద కంప చెట్లు అవన్నీ పడిపోయినాయి. ఆ కరెంటు వైర్లు మొత్తం కూడా కింద పడిపోయి ఇదిగోండి ఏలాడ పడతా ఉన్నాయి చూసారా. ఆ దూరంగా నీళ్లు చూడండి ఎర్రగా కనపడే మొత్తం కూడా వాటరు. అంత ఫోర్స్ గా వాటర్ రావడం వల్ల ఇంత పెద్ద చెట్లు కూడా పడిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి లేదు. ఇంకా రోడ్డు ఏంటంటే ఆ వరద వల్ల సగానికి చీలిపోయింది, సగం ముక్క అవతల వైపు ఉంది, సగం ముక్క మీద మనం ఉన్నాం. మధ్యలో వాటర్ వెళ్తుంది. వాటర్ చూడడానికి అలా ఉంది కదా, చాలా లోతుంది. ఇక్కడ మొత్తం కూడా లోతు ఎక్కువగా ఉంది. కిందకి దిగలేము, కిందకి దిగినా కానీ ఏదైనా జరగవచ్చు, పాములు అవి ఇవి ఉండొచ్చు. అందుకే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా వాటర్ ఇంకా ఎంత వరద వస్తుందో. ఏది 2 గంటలు పూడ్చిన తర్వాత కూడా, మొత్తం 3 గంటలు పడ్డాయి కదా, 2 పూడ్చిన తర్వాత కూడా ఆ మిగిలిన ఒక్క దాని ద్వారా అదిగోండి దూరంగా చూడండి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ మిగిలిన ఒక్క దాని నుంచి నీళ్ళు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. ఏది వర్షాలు మొత్తం తగ్గిపోయి వరద మొత్తం ఆగిపోయిన తర్వాత కూడా ఎంత వాటర్ వస్తుంటే, ఇంకా వరద వచ్చినప్పుడు ఎంత ఫ్లోటింగ్ ఉండాలి, అది ఎంత హైట్లో రావాలి. సో అందుకే విజయవాడ అంత మునిగిపోయింది. అందరూ కూడా అంత బాధపడుతున్నారు. ఇప్పుడు అన్ని ఇబ్బందులు పడుతున్నారు.
సో చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో, ఇంకా వాటర్ వెళ్తానే ఉన్నాయి. సో ఇక్కడ కాదు, ఆ దూరం కూడా వెళ్తానే ఉన్నాయి. కనుచూపు మేర వరకు మొత్తం వాటరే. ఏది మనకి కొండపల్లి హైవే ఉందా, విజయవాడ నుంచి వచ్చిన రోడ్డు, అక్కడ దాకా నీళ్ళు ఇలా వస్తానే ఉన్నాయి. ఇంకా గాయ చూసారు కదా, మొత్తం కూడా ఆ బుడమేర వాగు మొత్తం పొంగింది, కట్ట తెగిపోయింది, వాటర్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ దాన్ని మొత్తం కూడా రిపేర్ చేస్తున్నారు. సో అక్కడ తెగితే వాగు విజయవాడ సిటీలోకి వాటర్ ఎటు నుంచి వస్తున్నాయి ఇప్పుడు మొత్తం చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, మనం ఇందాక వెళ్ళింది ఆ కొండపల్లి రోడ్డు గుర్తుందా మీకు? అదిగోండి థర్మల్ ప్లాంట్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ఆ కొండ పక్క నుంచి అటు వచ్చాము బుడమేర వాగుకి. సో ఆ వాటర్ కట్ట తెగింది కూడా అటువైపు. అక్కడ నుంచి వాటర్ ఇదిగోండి ఆ పొలాల్లో పడి మొత్తం కూడా ఇళ్లలోకి ఇదిగోండి ఇలా వచ్చేసినాయి. ఆల్మోస్ట్ కొన్ని ఇల్లు ఇంకా ఇదిగోండి ఈ చివరిలో నీళ్ళల్లోనే ఉన్నాయి, చూపిస్తానండి. అదిగోండి ఆ చివరి డాబాల వరకు అన్ని నీళ్ళలోనే ఉన్నాయి, ఇంకా అవి ఇంకా నీళ్ళు తగ్గలేదు. సో ఈ వాటర్ ఇంకా ఇంకొక 3 days 4 days దాకా ఉంటాయి, ఇవన్నీ అవే. సో ఇటు నుంచి లోపల నుంచి అదిగోండి అటు వచ్చేసాయి అనమాట, అటు విజయవాడ మొత్తం స్ట్రైట్ ప్రకాశం బ్యారేజ్ అటువైపు. ఇది నీళ్లు మొత్తం రావడానికి కారణం. అదిగోండి ఆ చివరిలో మీకు కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి చూసారా కొండ పక్కన, అటు ఒక నది ఒక చిన్న కాలువలాగా వస్తుంది ఇంకా ఫాస్ట్గా. గాయస్, ఈ వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడ్డాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.